హైదరాబాద్ లో హైడ్రా దూకుడు కొనసాగుతుంది. హైడ్రా ఫిర్యాదుతో 6 అధికారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిజాంపేట్ మున్సిపల్ కమిషనర్, చందానగర్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్, హెచ్ఎండిఏ ఈపీఓ, బాచుపల్లి తహసీల్దార్, మేడ్చల్ జిల్లా సర్వే అధికారిపై ఈఓడబ్ల్యూలో పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ లో హైడ్రా దూకుడు కొనసాగుతుంది. హైడ్రా ఫిర్యాదుతో 6 అధికారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిజాంపేట్ మున్సిపల్ కమిషనర్, చందానగర్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్, హెచ్ఎండిఏ ఏపీఓ, బాచుపల్లి తహసీల్దార్, మేడ్చల్ జిల్లా సర్వే అధికారిపై ఈడబ్ల్యూ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం న్యూస్ రూమ్ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. సౌజన్య, గుడ్ ఆఫ్టర్నూన్. హైడ్రా హడల్ పుట్టిస్తోంది. హైదరాబాద్ లో ఎవరైతే కబ్జాలు చేసినటువంటి బడాబాబులు ఉన్నారో, ఎవరైతే చెరువుల్ని ఆక్రమించి అక్కడ కన్స్ట్రక్షన్స్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి గుండెల్లో నిద్రపోతోంది హైడ్రా అన్నటువంటి పదం. ఇట్లా నేపథ్యంలో వాస్తవానికి చెరువులు ఫుల్ ట్యాంక్ లెవెల్ FTL పరిధిలో ఉన్నటువంటి చెరువులను ఆక్రమించేసి కొన్ని హైదరాబాద్ లో చెరువులను చూస్తే గతంలో ఇక్కడ చెరువు ఉండేది అన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈవెన్ అమీనాపూర్ లాంటి చెరువు లేక్ అయితే ఆ చెరువును 2గా చీల్చి మధ్యలో రోడ్డు వేసి ఆ రోడ్డుకు కరెంటు స్తంభాలు పెట్టడం జరిగింది, లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో చెరువునే 2 రకాలుగా చీల్చినటువంటి పరిస్థితి, చెరువును ఆక్రమించి లేక్ వ్యూ అంటూ కూడా అపార్ట్మెంట్లు కట్టినటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి అందమైనటువంటి పదాలు ఏవైతే వాడి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టారో చెరువులను ఆక్రమించి, వాళ్ళందరికీ కూడా ఈరోజు హైడ్రా వణుకు పుట్టిస్తోందని చెప్పాలి. చెరువులను ఆక్రమించి కట్టినటువంటి కట్టడాలన్నింటినీ కూడా కూలగొట్టడానికి హైడ్రా బుల్డోజర్లు రోజు రోజుకు కదులుతూనే ఉన్నాయి. ఇప్పటికే నగరం హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నటువంటి GHMC పరిధిలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలు, చెరువులను ఆక్యుపై చేసి కట్టినటువంటి కట్టడాల పైన కూల్చివేతలు మొదలు పెడుతున్నారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే కట్టడం అనేది చట్టబద్ధంగానే కట్టడం జరిగింది. అయితే ఈ చట్టబద్ధత రావడానికి చాలా అవినీతి జరిగింది, చాలా మంది చేతులు తడవడం జరిగింది. అటు ఇరిగేషన్ శాఖ అధికారులు చేతులు తడపాల్సి వచ్చింది, ఇటు HMDA, అటు GHMC, ఇంతమంది అధికారులు కలిస్తే ఇంతమందికి చేతులు తడిపితే వాళ్ళు పర్మిషన్లు ఇవ్వడం, అక్కడ కన్స్ట్రక్షన్ జరగడం, ఆ ఇంటికి కరెంట్ రావడం, అక్కడ బ్యాంక్ లోన్లు రావడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ తప్పు చేసినటువంటి అధికారులు ఎవరు, FTL పరిధిలో కన్స్ట్రక్షన్స్ పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులు ఎవరు, వీళ్ళందరి పైన కూడా ఇప్పటికే ఫిర్యాదులు అందుతున్నాయి. సో ఈ ఫిర్యాదులు అందినటువంటి నేపథ్యంలో ఇప్పటికే 6 అధికారుల పైన ఒక కేసులు మాత్రం ఫైల్ చేయడం జరిగింది. సైబరాబాద్ పోలీసులు ఇప్పటికే కేసులు ఫైల్ చేశారు. దాంట్లో నిజాంపేట మున్సిపల్ కమిషనర్ ఉన్నారు, చందానగర్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్, HMDO ఏపీఓ ఉన్నారు, బాచుపల్లి తహసీల్దార్ ఉన్నారు, మేడ్చల్ జిల్లా సర్వే అధికారి ఉన్నారు. సో వీళ్ళపైన కేసులు నమోదు చేయడం జరిగింది, ఈఓడబ్ల్యూలో కేసులు నమోదు చేయడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో ఇంకా హైడ్రా అనేది ఇప్పుడు ఈ గత 10 సంవత్సరాల నుంచి ఆక్రమించి కట్టినటువంటి కబ్జాల్లో కట్టినటువంటి కట్టడాలు కావు. గత 30 ఏళ్ల నుంచి చెరువుల పరిస్థితి ఏంటి, అసలు హైదరాబాద్ లో మొత్తం ఎన్ని ఉన్నాయి? ఒక GHMC పరిధిలోనే దరిదాపు 3000 పైచిలకు చెరువులు ఉంటే వాటిల్లో ఒక 1100 పైచిలకు FTL పరిధి నిర్ధారించడం జరిగింది. మిగతా చెరువులకు FTL పరిధి నిర్ధారించలేదు. అడిగితే రెవెన్యూ శాఖ అడిగితే మా దగ్గర రికార్డ్ లేదంటారు, ఇరిగేషన్ శాఖ అడిగితే మా దగ్గర అసలు ఆ డాక్యుమెంట్స్ లేవంటారు, ఇరిగేషన్ శాఖను అడగాలంటారు, వాళ్ళు ఇటు GHMC అడిగితేనేమో పర్మిషన్లు ఇచ్చేసినటువంటి పరిస్థితి. సో ఒక శాఖకు మధ్య సమన్వయం లేకపోవడంతో అధికారుల చేతి వాటంతో చాలా అక్రమ కట్టడాలకు పర్మిషన్లు ఇచ్చారు. ఈరోజు అక్కడ కన్స్ట్రక్షన్స్ ఏర్పాటు చేశారు. మధ్యతరగతి వాళ్ళు చాలా మంది అక్కడ అపార్ట్మెంట్లు కట్టుకున్నారు, అపార్ట్మెంట్లలో కొనుక్కున్నారు, వాటికి బ్యాంక్ లోన్లు ఉన్నాయి. సో చట్టబద్ధంగా కొనడం జరిగినా కానీ ఇవన్నీ కూడా అక్రమంగా కట్టినటువంటి కట్టడాలు. సో ఇట్లాంటి అధికారులందరిపైన కూడా చర్యలు తీసుకోవడానికి హైడ్రా ముందడుగు వేస్తుంది. దాంట్లో భాగంగానే 6 అధికారుల పైన, ఉన్నత స్థాయి అధికారుల పైన, మున్సిపల్ కమిషనర్ల పైన ఈరోజు కేసులు ఫైల్ చేయాల్సి వస్తుంది. క్రిమినల్ కేసులు కూడా ఫైల్ చేసిన అవసరం అయితే అంటూ కూడా ఇప్పటికే హైడ్రా హెచ్చరించడం జరిగింది. దరిదాపు చెరువులను, కుంటలను పరిరక్షించడానికే హైడ్రా చాలా సీరియస్ గా పనిచేస్తోంది. దీనికి ఇప్పటికే ప్రజల నుంచి కూడా పూర్తి స్థాయిలో మద్దతు వస్తుంది. ఎందుకంటే ఒక్క జల్లు వర్షం పడ్డది హైదరాబాద్ లో, ఈవెన్ మనం చూస్తూనే ఉన్నాం. గత 2 రోజులుగా హైదరాబాద్ లో ఫుల్ వర్షాలు కురుస్తున్నాయి, బయటకు వెళ్ళేటువంటి పరిస్థితులు లేవు. గత పోయిన వారం కూడా కేవలం 2-3 గంటల వర్షం ఒక్క డల్లు భారీగా పడితేనే స్కూల్ అన్నిటికి కూడా సెలవులు ప్రకటించినటువంటి పరిస్థితి. హైదరాబాద్ మొత్తం కూడా వరదలు ముంచెత్తినటువంటి పరిస్థితి. సో ఇట్లా నేపథ్యంలో చెరువులను మళ్ళీ పునర్నిర్మించడానికి, చెరువులను మళ్ళీ పూర్తి స్థాయిలో FTL పరిధిలోకి తీసుకురావడానికి హైడ్రా చాలా కీలకంగా అయితే పనిచేస్తోంది. సో దీంట్లో భాగంగా అక్రమ కట్టడాలు ఏవైతున్నాయో ఆ కట్టడాల్ని కూల్చేసేటువంటి దిశగా
అడుగులు వేస్తున్నారు. అయితే ఇంకొక పాయింట్ కూడా ఇందులో, గతంలో కూడా మనం చూడొచ్చు కోవిడ్ టైంలో 2019 లాక్డౌన్ పడ్డటువంటి టైంలో హైదరాబాద్ అయ్యప్ప సొసైటీలో కూడా ఒక 40 కట్టడాల్ని జిహెచ్ఎంసీ అక్రమ కట్టడాల్ని కూల్ చేయడం జరిగింది. సో కూల్ చేసినటువంటి క్రమంలో కొన్ని వాదనలు వినిపించాయి. కేవలం పేదవాళ్ళే కూలుస్తున్నారు, పెద్దవాళ్ళే కూల్చట్లేదని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ 2014లో నోటీసులు ఇవ్వడం జరిగింది ఎన్కన్వెన్షన్ కి, అక్రమంగా కట్టడం జరిగిందని చెప్పేసి. ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అంటే 2014లో నోటీసులు ఇచ్చినా గానీ కేవలం కాంపౌండ్ వాళ్ళు కూలగొట్టడం జరిగింది. కాంపౌండ్ వాళ్ళు కూలగొట్టిన తర్వాత మళ్ళీ కోర్టులో వెళ్ళడం, కోర్టు స్టే ఇవ్వడం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఇప్పటి వరకు కూడా ఎన్కన్వెన్షన్ ఎవరు ముట్టుకోలేదు. సో కేవలం పేదవాళ్ళ కట్టడాలే కూల్ చేస్తున్నారు, పెద్దవాళ్ళని ముట్టుకోవట్లేదు అన్నటువంటి దానికి నిదర్శనంగా ఈరోజు ఎన్కన్వెన్షన్ ఒక సెలబ్రిటీది, జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి నాగార్జున ఎన్కన్వెన్షన్ కూలగొట్టిన తర్వాత హైడ్రా సీరియస్నెస్ కనిపిస్తోంది. అట్ ది సేమ్ టైం సొంత తమ్ముడు రేవంత్ రెడ్డి తమ్ముడు తిరుపతి రెడ్డి ఇంటికి కూడా హైడ్రా నోటీసులు ఇవ్వడం జరిగింది. కొంత సమయం ఇవ్వండి, సామాన్లు అన్ని తీసుకొని వెళ్తాను అంటూ కూడా ఒక వెసులుబాటు ఇవ్వడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కూడా కొంత వెసులుబాటు అయితే ఇస్తున్నారు. బట్ ఖచ్చితంగా వాళ్ళ ఆ సమయం లోపల, ఇన్ టైం లోపల ఖాళీ చేయకపోతే ఖచ్చితంగా వాటిని కూడా కూలగొడతామంటూ కూడా చెప్తున్నారు. సో ఇట్లా నేపథ్యంలో చాలా ఫామ్ హౌస్లు కూడా వస్తున్నాయి. జన్వాడ ఫామ్ హౌస్ తో పాటు ఇంకా కొన్ని ఫామ్ హౌస్లు ఉన్నాయి. అటు వాళ్ళందరికీ కూడా కూలగొట్టాలంటూ కూడా పట్నం మహేందర్ రెడ్డి సంబంధించినటువంటి కానీ, అట్ ది సేమ్ టైం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కానీ, వివేక్ వీళ్ళందరి ఫామ్ హౌస్లు ఉన్నాయంటూ కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద FTL జోన్ లో ఉంటే, బఫర్ జోన్ లో ఉంటే ఖచ్చితంగా కూలగొట్టండి అంటూ కూడా అటు అధికార పార్టీకి చెందినటువంటి నాయకులే మాట్లాడుతున్నారు, మంత్రులే మాట్లాడుతున్నారు. సో ఏదేమైనా హైడ్రా దూకుడు మాత్రం చాలా సీరియస్ గా ముందుకెళ్తుంది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇప్పటి వరకు దరిదాపు 20కి పైగా చెరువులను అనుకుని ఉన్నటువంటి దరిదాపు 50 ఎకరాల స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కట్టడాలన్నింటిని కూడా హైడ్రా బుల్డోజర్స్ ఇప్పటికే నేలమట్టం చేస్తున్నాయి. నిన్న రామ్నగర్ లో ఉన్నటువంటి అక్రమ కట్టడాలను కూల్చేయడం జరిగింది. సో ఈ రోజు కూడా అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కూల్చేసే దిశగా అడుగులైతే పడుతోంది. సో మరి ముఖ్యంగా దరిదాపు ఒక 50 ఎకరాల ఆక్రమిత భూమిని కూడా ఇప్పటికే 18 ప్రాంతాల్లో స్వాధీనం చేసుకుంది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. సో దీంట్లో ప్రతిపక్షాలు కూడా రకరకాల మాటలు మాట్లాడుతున్నారు, కేవలం పేదవాళ్లను కడుపు కొడుతున్నారని చెప్పేసి. బట్ దానికి కూడా గవర్నమెంట్ ఒక ఆల్టర్నేట్ ఆలోచించేటువంటి పరిస్థితులు తీసుకొస్తున్నాయి. ఇప్పటికిప్పుడు వెంటనే పేదవాళ్లను కూల్ చేసేటువంటి పని లేదు. ఏదైతే FTL లో ఉందో సీరియస్ గా చెరువును ఆక్రమించినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో వాటిని మాత్రం మేము కూలుస్తున్నాం అంటూ కూడా హైడ్రా బుల్డోజర్స్ అయితే కదులుతున్నాయని చెప్పాలి. దీంట్లో భాగంగా చిత్రపూరి కాలనీ గురించి కూడా ప్రధానంగా మాట్లాడుకోవాలి. చిత్రపూరి కాలనీ పైన కూడా హైడ్రా ఫోకస్ పెట్టింది. సో సినీ ఇండస్ట్రీ వాళ్ళకి గతంలో BRS ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకు కొంత ల్యాండ్ కేటాయించడం జరిగింది. అందులో కొంత కన్స్ట్రక్షన్స్ కూడా చేసుకున్నారు వాళ్ళు. అయితే G+1 మాత్రమే అనుమతులు తీసుకొని వాళ్ళు G+2 అంటే దాదాపు 2 అంతస్తులు గ్రౌండ్ తో పాటు ఇంకొక 2 అంతస్తులు కూడా కట్టుకున్నారు. సో అట్లాంటి కట్టడాలన్నీ కూడా గుర్తించి వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇన్ టైంలో నోటీసులు ఇవ్వకపోతే దరిదాపు 200లకు పైచిలకు ఉన్నటువంటి విల్లాస్ అన్నిటిని కూడా కూల్ చేయడానికి అధికారులు ముందుకు వస్తారంటూ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. సో ఏదైనా కానీ ఒక సీరియస్ యాక్షన్ తో మాత్రం బుల్డోజర్లు కదులుతున్నాయి హైదరాబాద్ లో రోజుకొక ప్లేస్ లో. సో ఇప్పటికే ఈ రోజు మరి కాసేపట్లో అమీన్పూర్ లేక్ ఏదైతే ఉందో ఆ చెరువుకు రంగనాథ్ చేరుకొని అక్కడ పరిశీలించబోతున్నారు. గతంలో పోయిన వారం అక్కడికి చేరుకోవడం జరిగింది. చెరువును సీరియస్లీ అంటే ఒక చెరువు అంటే ఒక చెరువు దగ్గరికి ఎక్కడెక్కడో జాతీయ స్థాయి అట్లాగే ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి ఆర్టిస్టులు అంతా కూడా అక్కడికి చేరుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అమీన్పూర్ లేక్ తీసుకుంటే కనుక ఒక బయోడైవర్సిటీ సంబంధించినటువంటి లేక్ అది. అంటే ఒక ప్లేస్ లో కూర్చొని వాళ్ళు ఒక క్యాన్వాస్ పెట్టుకొని బొమ్మ గీస్తే ఎదురుగా ఉన్నది ఆ ప్రకృతి, ఆ బర్డ్స్, ఆ చెట్లు అవన్నీ కూడా గీసేటువంటి అందమైనటువంటి లేక్ అది. అట్లాంటి లేక్ను 2 భాగాలుగా చీల్చేయడం, చిన్న చెరువు పెద్ద చెరువు అన్నట్టు దాన్ని క్రియేట్ చేయడం, అక్కడ ఆక్రమించేయడాలు, లేక్ వ్యూ అంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్. ఇప్పటికే గగన్ పహాడ్ లో అక్రమ కట్టడాలు ఏదైతే అప్ప చెరువును అనుకున్నటువంటి అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో ఆ కట్టడాలన్నిటిని కూడా కూల్ చేస్తోంది ఈ రోజు ఉదయం నుంచి కూడా. సో ఏ రోజుకు ఆ రోజు ఉదయాన్నే అక్కడ ముందే చేసినటువంటి ప్లాన్ ప్రకారం, ముందే అనుకున్నటువంటి విధానం ప్రకారం హైడ్రా షెడ్యూల్ ప్రకారం వెళ్తోంది. చీకటితోటే అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో అక్రమ కట్టడాల దిశగా అడుగులు వేస్తోంది. సో ఇట్లా నేపథ్యంలో రంగనాథ్ చాలా సీరియస్ గా ఉన్నారు హైడ్రా విషయంలో. ఖచ్చితంగా చెరువులను పరిరక్షిస్తాం, చెరువుల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గలేదు, ప్రకృతిని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రకృతి ప్రకోపిస్తే ఆ విలయ తాండం ఎట్లా ఉంటుందో మనందరికీ తెలుసు. గతంలో హైదరాబాద్ లో వరదలు వచ్చినప్పుడు కానీ, చాలా మ్యాన్ హోల్స్ ఓపెన్ అయినప్పుడు కానీ దాంట్లో పడి చాలా మంది చిన్నారులు మృత్యువాత పడ్డటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. సేమ్ టైం ప్రకృతి విపత్తులు సంభవిస్తే భారీ తుఫాన్లు వస్తూ ఉంటాయి, నీళ్లు ఎట్టేలాలో తెలియక ఇండ్లపైకి వచ్చి ఒక యుద్ధ వాతావరణం క్రియేట్ చేస్తాయి, భీకరమైనటువంటి
ప్రకృతి ప్రళయం ఉంటుంది. మనకు తెలుసు ఈ మధ్య కాలంలో కేరళ వయనాడులో కూడా ఇట్లాంటి పరిస్థితి సంభవించింది. ఈవెన్ రైట్ నౌ ఢిల్లీలో కూడా అట్లాంటి పరిస్థితులే వస్తున్నాయి. సో ఇట్లాంటి పరిస్థితులు రాకుండా హైదరాబాద్ మహానగరాన్ని భవిష్యత్తులో వరదలు ముంచెత్తకుండా వర్షాలు పడ్డా కానీ ఖచ్చితంగా నీళ్ల దారులు వెళ్లే విధంగా చెరువులు కాపాడేటువంటి విధంగా హైడ్రా మాత్రం చాలా దూకుడుగా ముందుకెళ్తోంది. సో దీంట్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏ ఇద్దరు చూసుకున్నా, ఏ ఇద్దరి మధ్యలో జరిగేటువంటి ప్రస్తావన చూసినా కానీ హైడ్రా విషయమే మాట్లాడుకుంటున్నారు. హైడ్రాకు సంబంధించినటువంటి చర్చ నడుస్తోంది. సో ప్రతిపక్షాలకు కూడా నిజానికి మాట్లాడడానికి ఎక్కడా పెద్దగా అవకాశాలు లేవు. అయితే ఒక విషయంలో మాత్రం ప్రధానంగా ఒక చర్చ అయితే జోరుగా నడుస్తోంది. మరి ముఖ్యంగా పేదలు ఎవరైతే కట్టుకుని ఉన్నారో తెలిసి తెలియకుండా, ఎందుకంటే ముఖ్యమంత్రి తమ్ముడే తెలియకుండా అది FTL పరిధిలో ఉందన్న విషయం తెలియకుండా 2015లో కొన్నానంటే చాలా మంది ఇట్లాంటి వాళ్ళు, అంటే కొంతమంది రియల్ ఎస్టేట్ ఎవరైతే బడాబాబులు ఉంటారో వాళ్ళు అక్కడ అధికారులతోటి మచ్చిక చేసుకొని వాళ్ళతోటి కుమ్మక్క అయిపోయి అన్ని శాఖల్ని కలిసి పర్మిషన్లు తెచ్చుకొని అక్కడ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ చేసి బ్యాంక్ లోన్లు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి తీసుకొచ్చి పేద మధ్యతరగతి వాళ్ళకు, మిడిల్ క్లాస్ వాళ్ళకు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళకు, చాలా మందికి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి, పెన్షనర్స్ కి, వీళ్ళందరికీ కూడా అపార్ట్మెంట్లు అమ్ముకోవడం జరిగింది. వాళ్ళంతా బ్యాంక్ లోన్లు కట్టుకుంటారు. సో వీళ్ళ విషయంలో మాత్రం హైడ్రా కొంత ఆలోచించి నిర్ణయం తీసుకోలేదు. సేమ్ టైం గవర్నమెంట్ కూడా వెసులుబాటు ఇవ్వాలి. ఎందుకంటే అక్కడ అధికారులు చేసినటువంటి తప్పిదం, ఆ అధికారుల తప్పిదానికి కూడా క్రిమినల్ చర్యలు తీసుకుంటామంటూ ఇప్పటికే అటు హైడ్రా చెప్పడం జరిగింది, రంగనాథ్ కూడా చెప్పడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఇప్పటికే హైదరాబాద్ లో ఈ హైడ్రాకి సంబంధించి, అంటే హైడ్రా ఫిర్యాదు తోటి 6 అధికారులపైన ఇప్పటికే కేసు నమోదు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా నిజాంపేట్ మున్సిపల్ కమిషనర్ పైన, అట్ ది సేమ్ టైం చందానగర్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్, HMDA APO, బాచ్పల్లి తహసీల్దార్ పైన, అట్లాగే మేడ్చల్ జిల్లా సర్వే అధికారి పైన కేసు నమోదైంది. సో వీళ్ళందరిపైన కూడా ఇప్పటికే కేసులు నమోదు చేయడం జరిగింది. సో ఈ అధికారులతో పాటు ఇంకెంతమంది అధికారులు, ఎందుకంటే ఇది కేవలం ఈ 10 ఏళ్లలో జరిగినటువంటి విధ్వంసం కాదు, 10 ఏళ్లలో వచ్చినటువంటి కట్టడాలు కావు. దాదాపు కొన్నేళ్ల నుంచి గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా బఫర్ జోన్లు ఆక్రమించారు. FTL పరిధిలో కట్టడాలు కూడా చాలా కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో చాలా పెద్ద హిస్టరీని తీయాల్సినటువంటి అవసరం. ఎందుకంటే దరిదాపు 3300 పైచిలుకు చెరువులు కేవలం GHMC పరిధిలోనే ఉంటే వాటికి FTL పరిధి నిర్ధారించింది 2014 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే కేవలం 1100 చిల్లర మాత్రమే, జస్ట్ పైచిలుకు మాత్రమే. సో ఇంకా నిర్ధారించాల్సినవి దరిదాపు ఒక 1800, అంటే ఆల్మోస్ట్ ఒక 2000 చెరువులకు FTL పరిధి నిర్ధారించాల్సినటువంటి అవసరం ఉంది. సో హైడ్రా అటు FTL పరిధి నిర్ధారిస్తూ ముందుకెళ్తూ ఇప్పటివరకు కట్టినటువంటి కట్టడాలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా కూల్చేటువంటి దిశగా అయితే ముందుకెళ్తుందని స్పష్టంగా చెప్పాలి. సో ఒకప్పుడు చెరువులు కుంటలతోటి కలకలన్నటువంటి హైదరాబాద్ నగరం ప్రస్తుతానికి మనం చూడొచ్చు కాంక్రీట్ నగరం లాగా మారిపోయింది. సో ఆ నగరం లాగా మారిందంటే చూడడానికి డెవలప్మెంట్ జరిగిందని అనుకున్నా కానీ ఒక భారీ విధ్వంసం మాత్రం జరిగిందని చెప్పాలి. ఎందుకంటే అక్రమ కట్టడాలు కట్టి, ఎందుకంటే సిటీ డెవలప్మెంట్ అనేది పూర్తి స్థాయిలో అన్ని వైపులా జరగాలి. ఒకే ప్రాంతంలో సిటీ డెవలప్మెంట్ జరిగితే అక్కడ చెరువులను ఆక్రమించేటువంటి పరిస్థితి వస్తుంది, ఆ బఫర్ జోన్లను ఆక్రమించేటువంటి పరిస్థితి వస్తుంది. అట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు చిన్న చిన్న వానలకే మనందరం చూడొచ్చు మాదాపూర్ కానీ, KPHP కానీ, శిల్పారామం, కూకట్పల్లి, ఇవన్నీ వాట్ ఎవర్ ద హైదరాబాద్ సిటీ మొత్తం కూడా భారీ వరదలతో కార్లు కొట్టుకుపోయినటువంటి సందర్భాలు కూడా గతంలో మనం చూసాం. సో ఇట్లా నేపథ్యంలో మళ్ళీ ఆ హైదరాబాద్ ని పాత పునర్వైభవం తీసుకొచ్చేటువంటి దిశగా, శాశ్వత పరిష్కారం చూపించేటువంటి దిశగా కూడా హైడ్రాను ఏర్పాటు చేశారు. ఔటర్ రింగ్ రోడ్ వరకు కూడా హైడ్రాను విస్తరించడం జరిగింది. సో భవిష్యత్తులో కూడా 4th సిటీని డెవలప్ చేస్తామంటూ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో చాలా ఎగ్జాంపుల్స్ కూడా బయటకు వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్స్ మనం చూడొచ్చు, ఏదై ఢిల్లీ టవర్స్ కూల్ చేసినటువంటి ఎగ్జాంపుల్ ని మనం చూడొచ్చు. దాన్ని ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు. దరిదాపు 70 కోట్లతోటి కట్టడం జరిగింది ఈ ట్విన్ టవర్స్. కట్టడానికి దరిదాపు 3 సంవత్సరాల టైం పట్టింది. బట్ కూల్చడానికి కేవలం 9 సెకండ్ల టైం మాత్రమే పట్టింది. సో ఇట్లా నేపథ్యంలో ఏదైతే నేషనల్ బిల్డింగ్ కోడ్ ఉంటుందో దాని ప్రకారం గృహ నివాసాల భవనాల మధ్య కనీసం అట్లీస్ట్ 16 మీటర్ల దూరం ఉండాలి. కానీ ఎపెక్స్ కు పక్కనే ఉన్నటువంటి ఎమరాల్డ్ కోర్ట్ లోని ఏదైతే టవర్ ఉందో ఆ టవర్ కు మధ్య దూరం, దానికి మధ్య దూరం ఈ కట్టడాలకు కేవలం 9 మీటర్లు మాత్రమే ఉంటుంది. అంటే 7 మీటర్ల దూరంతో మాత్రమే ఈ భవనాన్ని నిర్మించడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో కేవలం 3 మీటర్ల తేడా ఉందన్నటువంటి ఉద్దేశంతో మాత్రమే భారీ కట్టడాన్ని కూల్చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ప్రకృతిని కాపాడాలి, ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతున్నటువంటి ఉద్దేశంతో హైదరాబాద్ అయితే ముందుకెళ్తోంది. సో చెరువులు కుంటల పరిరక్షణ కోసం హైదరాబాద్ ప్రజల మద్దతును కూడగట్టుకుని ముందుకెళ్తోంది. మరి ముఖ్యంగా ఒక పెద్ద ప్రయోగం అని చెప్పాలి ప్రభుత్వం చేస్తోంది. ఎందుకంటే హైదరాబాద్ GHMC పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ ఓట్లు రాలేదు, సీట్లు రాలేదు. తెలంగాణ పూర్తిగా యావత్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచినా గానీ, బట్ ఈ హైడ్రా ఎఫెక్ట్ తోటి
ఖచ్చితంగా ఏవైతే చెరువులు కబ్జాలు ఆక్రమణలకు గురయ్యో ఆ ఆక్రమణలన్నింటినీ కూలగొట్టి ప్రజా మద్దతు పొందేటువంటి దిశగా కూడా కొంతవరకు అడుగులు పడుతున్నాయంటూ ఇప్పటికే మేధావర్గం నుంచి వినిపిస్తున్నటువంటి మాట. అయితే సామాన్యులకు ఏం న్యాయం చేస్తారు, పేదలకు ఎట్లా న్యాయం చేస్తారు అన్నటువంటి ఉద్దేశం, ఆ ప్రశ్న మాత్రం ఇంకా కొనసాగుతోంది. సో దానికి సంబంధించి ప్రభుత్వం ఎట్లా నిర్ణయం తీసుకుంది, ఎందుకంటే హైడ్రాకు అసలు పరిమితులు అనేటివి లేవు, చాలా ఒక పవర్ఫుల్ మేనేజ్మెంట్ హైడ్రా, ఇంకా చాలా బలం కూడా దానికి వస్తోంది, ఇంకా చాలా ఫ్రీడమ్ కూడా ఇచ్చేటువంటి హక్కులు కూడా వచ్చేటువంటి అవకాశాలను ఇప్పటికే హైడ్రా చాలా విస్తరించిపోయింది. రాష్ట్రం అంతా కూడా ఈ చర్చ నడుస్తోంది. సో ఇంతవరకు దరిదాపు 20 చెరువులకు పైగా ఆనుకొని ఉన్నటువంటి దరిదాపు ఒక 50కి పైగా ఉన్నటువంటి స్ట్రక్చర్స్ అన్నిటి పైన కూడా హైడ్రా బుల్డోజర్లు వాటిని నిలమట్టం చేయడం జరిగింది. నిన్న రామ్నగర్ లో ఉన్నటువంటి అక్రమ కట్టడాలు ఈ రోజు గగన్ పహాడ్, అట్ ది సేమ్ టైం ఈ రోజు సాయంత్రం వరకు అటు అమీన్పూర్ సంబంధించినటువంటి లేకును కూడా సందర్శించడానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రయాణం అవుతున్నారు. గతంలో కూడా ఇదివరకు ఒకసారి కలవడం జరిగింది. ఆ చెరువులన్నీ అసలు చెరువుల పరిధి ఎంత, చెరువుల్లో ఎట్లాంటి అక్రమాలు కట్టడం జరిగింది, చెరువులను రెండుగా చీల్చినటువంటి సందర్భాలు కూడా హైదరాబాద్ లో చాలా ఉన్నాయి. రెండుగా చీల్చడం అటుంచితే అసలు చెరువులే లేకుండా పూర్తిగా కట్టినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. బట్ నీళ్ళకేం తెలుసు చెరువు ఉందా లేదని, నీళ్ళు వచ్చేటువంటి తోవకు నీళ్ళు వస్తాయి, ఆ నీళ్లలో ఆక్రమించి ఆ చెరువులను ఆక్రమించి అక్కడ భారీ కట్టడాలు కట్టినటువంటి కన్స్ట్రక్షన్స్ చేసినటువంటి ఇంజనీర్ల తప్పు, అక్కడ అధికారుల తప్పు, వాటికి పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారుల తప్పు. సో ఖచ్చితంగా దీనికి అధికారులు శిక్ష అనుభవించాల్సినటువంటి పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఈవెన్ హైడ్రా అధికారుల విషయంలో కూడా ఎక్కడ ఉపేక్షించేది లేదంటూ కూడా వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవడానికి అయితే ముందుకెళ్తున్నారు. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఈ అధికారుల నిర్లక్ష్యానికి, ఈ కాంట్రాక్టర్ల ధన దాహానికి సామాన్యుడు మాత్రం బలైంది స్పష్టంగా కనిపిస్తోంది. అట్లాంటి సామాన్యులకు ఎట్లాంటి న్యాయం చేయాలి అన్నటువంటి ఒక చర్చ ప్రస్తుతానికైతే బలంగా వినిపిస్తోంది. ఎందుకంటే ఎప్పుడైతే హైడ్రా అక్రమ కట్టడాల్ని కూల్ చేస్తున్నారు అని చెప్పడం జరిగిందో అప్పటికే సామాన్యులంతా కూడా హైడ్రా ఆఫీస్ కి, బుద్ధ భవన్ కు క్యూలు కడుతున్నారు. ఇప్పటికే ఫిర్యాదుల వెలుగు కూడా వస్తున్నాయి, ప్రజల్లో ఒక అంచనాలు పెరుగుతున్నాయి. అట్ ది సేమ్ టైం కొంత భయం కూడా పెరుగుతుంది. ఎందుకంటే కొన్ని కాలనీలు కూడా పూర్తిగా జలమయమై అక్కడ కట్టడాలు ఏర్పడినటువంటి పరిస్థితి కూడా ఉంది. చాలా వరకు అక్కడ వెంచర్లు చేసి హుడా లేఅవుట్ అంటే లేఅవుట్లు చేసి అమ్మినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో వీటన్నిటి పరిస్థితి ఏంటి, ఈ వెంచర్ వేసింది ఎవరు అన్నది కూడా చూడాలి. ఎందుకంటే ఈ వెంచర్ వేసినటువంటి పరిస్థితులు కూడా చాలా పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వాళ్ళు, ప్రస్తుత ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి సంస్థలు వెంచర్లు వేయడం జరిగింది. సో అట్లాంటి వెంచర్ల విషయంలో కూడా ఎక్కడా కూడా ప్రభుత్వం వెనకడుగు వేయట్లేదు. మన భేదం లేకుండా హైడ్రా మాత్రం చాలా సీరియస్ గా వెళ్తుంది. ఎట్లాంటి పొలిటికల్ ప్రెజర్స్ వచ్చినా కానీ అంతే దూకుడుగా వెళ్తుంది. ఇప్పటికే దానం నాగేందర్ ఈ విషయంలో కొంత క్వశ్చన్ చేసినా కానీ మళ్ళీ తర్వాత సర్దు మరిగించుకొని ముందుకైతే వెళ్తున్నారు. హైడ్రా కమిషనర్ ఒకటే చెప్తున్నారు, నేను ఏ కామెంట్స్ పట్టించుకోను, నా పనిని నేను పూర్తిగా నిబద్ధతగా చేస్తాను, మళ్ళీ ఆ చెరువులను తిరిగి తీసుకొస్తాను, అక్రమ కట్టడాలను కూల్చేస్తానంటూ కూడా చాలా సీరియస్ గా మాత్రం ముందుకెళ్తున్నారు. సో అంటే శ్రీకాంత్, ఇప్పటివరకు చూసుకున్న చాలా మంది వర్క్ చేసిన వాళ్ళు రిటైర్మెంట్ కూడా అయిపోయిన వాళ్ళు ఉంటారు. ఇలా ఇల్లీగల్ గా నిర్మాణాలు చేసే వాటిపై అంటే దానికి సంబంధించి జాబితాపై ఎవరికైనా అప్డేట్ వచ్చిందా, అంటే దీనికి సంబంధించి? ఖచ్చితంగా అధికారులు ఎవరైనా కానీ రిటైర్ అయ్యారా లేదంటే ప్రస్తుతం డ్యూటీలో ఉన్నారా, దానికి సంబంధించి ఎవరున్నా కానీ సంతకాలు పెట్టి సమన్వయం లేకుండా, అధికారుల సమన్వయం లేకుండా బఫర్ జోన్ అని తెలిసి, ఎఫ్టీఎల్ అని తెలిసి చేతులు జరుపుకొని అక్రమంగా సంపాదించి ధనార్జనే ధ్యేయంగా సంతకాలు పెడితే మాత్రం, వాటికి అక్రమంగా ఉన్న వాటికి చట్టబద్ధత కల్పిస్తే మాత్రం ఖచ్చితంగా వాటిపైన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. వారిపై ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ క్రిమినల్ చర్యలు తీసుకుంటామంటూ చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఎవరైతే అక్రమంగా ఆక్రమించారు, ఎందుకంటే ప్రకృతిని డిస్టర్బ్ చేస్తే ప్రకృతి మనల్ని డిస్టర్బ్ చేస్తుంది, అది జగమెరిగినటువంటి సత్యం. సో దీంట్లో భాగంగా ఒక మహాయుద్ధం చేస్తున్నాను, ఈ యుద్ధంలో గెలుపు దిశగా ముందుకు పోతున్నాను అంటూ ఇప్పటికే రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సో ఈ అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెనకాల వాళ్ళకి ప్రెజర్ ఇచ్చినటువంటి రాజకీయ నాయకులు ఎవరున్నారు, లేదంటే అప్పుడు మంత్రులు ఎవరున్నారు, ఎవరెవరు చేశారు, వాళ్ళందరిపైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, క్రిమినల్ చర్యలు తీసుకుంటాం అంటూ కూడా ఇప్పటికే చాలా ఘట్టపదంగా మాత్రం చెప్తున్నారు. అది స్పష్టంగా మాత్రం కనిపిస్తోంది. దానికి ఎగ్జాంపుల్ ఈ రోజు 6 ఎవరైతే మున్సిపల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, తహసీల్దార్లు ఉన్నారో సో వాళ్ళ గుండెల్లో కూడా ఇప్పటికే రైలు పరిగెడుతున్నాయి. ఎందుకంటే ఎవరెవరు ఎక్కడెక్కడ పర్మిషన్స్ ఇస్తే, ఎక్కడెక్కడ కన్స్ట్రక్షన్స్ వచ్చాయి, వాటిల్లో ఎవరెవరు ఎంతెంత వాటా తీసుకున్నారు, ఎన్నెన్ని ఫ్లోర్లు అడిగారు, ఇవన్నీ కూడా చాలా పెద్ద ఒక వేల కోట్ల కుంభకోణం బయటపడేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక చెరువును ఆక్రమించి ఒక భారీ టవర్ కడుతున్నారంటే అది 100 కోట్లు 1000 కోట్ల రూపాయల పెద్ద డీల్ అది. సో అట్లాంటి డీల్లో ఎవరు వాటా ఎంత, ఎవరు ఎందుకు సంతకాలు పెట్టారు, మీరు వెనకాల పెట్టించింది ఎవరు, ఖచ్చితంగా
క్రిమినల్ చర్యలు తీసుకుంటామంటూ ప్రభుత్వం అయితే చెప్తోంది. సో హైడ్రా చాలా దూకుడుగా మాత్రం ముందుకెళ్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.